సర్వే జన సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభ సాయంత్రం. ఇప్పుడు నేను మీకు ఆలుతో సూప్ ఎలా చేయాలో చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు: ఆలు పొట్టు తీసి ముక్కలు కోసి, అంటే 3 ఆలులు, పెద్ద ఉల్లిపాయ 1 చిన్నగా ముక్కలు తరగండి, పచ్చిమిర్చి నిలువుగా కోసి ఒక 5 పచ్చిమిర్చీలు, ఇక అల్లం సన్నంగా తరిగిన ఒక చిన్న ముక్క, చిక్కటి కొబ్బరి పాలు 1 కప్పు, పల్చటి కొబ్బరి పాలు 1 కప్పు, నీళ్లు సరిపడా, కరివేపాకు రెబ్బలు 2, ఉప్పు సరిపడా, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూను. తయారు చేసే పద్ధతి ఏంటంటే, పల్చటి కొబ్బరి పాలను కుక్కర్లో పోసి అందులో బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి. ఉప్పు వేసి నీళ్లు పోసి స్టవ్ వెలిగించాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత మూత తెరిచి మంట తగ్గించి చిక్కటి కొబ్బరి పాలు పోయాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి నూనె, కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. కుక్కర్ మీద మూత కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచితే నూనె, కరివేపాకుల సువాసనలు సూపులోకి ఇంకి కమ్మటి వాసన వస్తుంది. ఈ సూప్ని శాండ్విచ్, బ్రెడ్, చపాతీ, పూరి, అన్నంతో పాటు తీసుకున్నా బాగానే ఉంటుంది. వేయించిన బ్రెడ్ తో కూడా తింటే ఇది రుచిగానే ఉంటుంది. ఇది ఆలు సూపు. ఇంకొక మంచి వంటకంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. సర్వేజన సుఖినో భవంతు.